అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మనందరి ప్రీతమ నాయకుడు మా అన్న శ్రీ జి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు ప్రజలందరూ కూడా తెలిసిన వ్యక్తి. వారి కమిట్మెంట్ మనందరూ తెలిసిన విషయమే. ఇది లక్ష్మణ్ గారు ఇప్పుడు లక్ష్మణ్ గారికి వాటి ఎక్కువ అనుభవం ఉంది. కిషన్ రెడ్డి గారు కూడా ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ కష్టపడి చదువుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఈ పార్టీని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కూడా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలని చెప్పి ఏ నాయకుడు కూడా ఆ నాయకుడి నేతృత్వంలో కష్టపడి పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. యువమోర్చా జాతీయ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు చెప్పినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా శాసనసభ్యునిగా శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క బాణిని వినిపినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు. దాంతోపాటు 4వసారి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి, మళ్ళీ తిరిగి 4వసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి బాధ్యతలు చేపడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న గతంలో చేసిన ఆందోళన విషయంలో కానీ రాబోయే రోజుల్లో కూడా మీ నాయకత్వంలో తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఎట్టి పట్ల ఈ మూర్ఖత్వ పాలన, నియంత పాలన, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉద్యమిద్దాం. తప్పకుండా ఈ కుటుంబ పాలనను అంతమొందించాల్సిన బాధ్యత ఇవాళ మనందరి ఉంది. నేనే స్టార్ట్ చేసిన కిషన్ రెడ్డి యుద్ధం స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి తన నియంత పాలన మూర్ఖత్వ పాలన నిన్న చూపెట్టాడు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోక సందర్భంలో కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న తరుణంలో కేంద్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లు నిర్వహించలేని పేదలకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళ డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రిని, ఒక భారతీయ జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ అంతమంది పోలీసులు చుట్టుముట్టి ఏ విధంగా దౌర్జన్యంగా, నిరంకుశంగా, నిర్లజ్జగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా స్పష్టమైంది, కేవలం భారతీయ జనతా పార్టీ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం. భారతీయ జనతా పార్టీ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యకర్త, నాయకులు, ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తుంటే ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించి నిర్బంధంగా ఇవాళ అరెస్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గపు సంఘటనలు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అందుకే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకునే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్రమించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తప్పకుండా 100 రోజుల్లో ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నువ్వు ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమిస్తాం. నీ సంగతి తెలుస్తాం. వాళ్ళ రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ పక్కా ఇవ్వాల్సిందే. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయన్న. వర్షాలు పడుతుంటే
రైతులు నష్టపోయారు మన వరకు. రైతులకు 10,000 రూపాయలు ఇస్తాను ఇలా ఇంట్లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదోళ్ళందరూ అతలకుతలమయ్యారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఫామ్ హౌస్ ఉన్నాడు, ప్రగతి భవన్లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన గట్ట సచివాలయం కూడా మునిగిపోతుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టోరీలో కూడా తాగిపట్టున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే తెలిసింది రాష్ట్ర ముఖ్యమంత్రి లీక్ ఇచ్చినోటి. కిషన్ రెడ్డి గారు పదవి బాధ్యత చేపడుతుంటే టీవీలలో ఎట్లా బ్రేకింగ్ వస్తుంది, ఫ్రంట్ పేజ్ ఐటమ్ వస్తుంది. కాబట్టి దీన్ని డామినేట్ చేయాలి. ఆయన ఫోటో వాళ్ళకి ఆ దరిద్ర ముఖం ఫోటో మళ్ళీ మాకు కావాలని చెప్పి మళ్ళీ ఏం చేసాడు, లీక్ ఇచ్చిండు. ఇప్పుడే పిఆర్సీ కమిషన్ వేస్తుండట. నమ్ముతారన్న ఉద్యోగస్తులు మా ఏమైనా విజయవంతం ప్రధాన ఉదాహరణ. ఒకవేళ పిఆర్సీ వేస్టా దాన్ని అమలు చేస్తుంటే దానికి హీరో మా ఏమైనాటనే. ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి అలా భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి రాష్ట్రం ఇప్పటికి వస్తుంది. ఇలా ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ వస్తారు ఇక సాడి చేస్తారు. ఇక పిఆర్సీ అంటాడు. ఈ నెల నుంచి ఫస్ట్ నాడు జీతాలు ఇస్తాడు. ఇక గ్యారంటీ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు. ఇలా కిషన్ రెడ్డి గారు డబుల్ బెడ్ మీద ఆందోళన చేసినట్టు రేపే మళ్ళీ గిట్నే మీటింగ్ పెడతాడు. మళ్ళీ 100 మందిని పిలుస్తాడు. ఆ ప్రగతి భవన్లో కీమా కుర్మా అంటాడు, చికెన్ అంటాడు, బోటి అంటాడు, మటన్ అంటాడు, మటన్ బిర్యానీ అంటాడు, అన్ని అంటాడు. మళ్ళీ 10 మందిని పిలిచి 10 ప్రొసీడింగ్ ఇస్తాడు. డబుల్ బెడ్ చూసుకోండి, మళ్ళీ నాకు ఓటేస్తేనే మళ్ళీ డబుల్ బెడ్ అంటే పేదోళ్ళందరూ ఇలా మోసపోయి మళ్ళీ ఓటు కూర్చొని మళ్ళీ అధికారికి వస్తాడు. ఈసారి వస్తాడు ఈసారి ఇక ఎక్కడ రాడి మళ్ళీ రైతులకు ఇస్తాడు. 100 మంది దోతులు కట్టించి రైతులు కాదు వాళ్ళందరూ కూడా. నిజమైన రైతులు ఎవ్వడు ముఖ్యమంత్రి అన్నమాట. అన్న ఆ టీఆర్ఎస్ పార్టీలకే ఏదో ఒక వేషం వేస్తాడు, ఓ రుమాలు కట్టి ఆయన కూడా పెట్టి పెద్ద టోపీ పెట్టి ఇట్లా స్టిక్ పట్టుకొని కాళేశ్వరం పీకుడానికి కాళేశ్వరం గట్టని ముంచింది. ఇవాళ ఏం చేస్తాడు, మళ్ళీ 100 మంది రైతులకు ఇస్తాడు, ప్రగతి భవన్ పిలుస్తాడు. మళ్ళీ మీటింగ్ పెడితే గట్టి అంతమంది గట్టినే మీటింగ్ పెట్టి ఫ్రీ యూరియా ఇస్తా, నేను అద్భుతాలు సృష్టిస్తా. ఈ అద్భుతాలు సృష్టించడానికి నేను పుట్టినా వాచ్చానంటే ఎందుకు పుట్టిడో తెలంగాణ బాధపడుతుంది. ఇవాళ నీ పుట్టుకేందో నువ్వేందో మమ్మల్ని బతుకులు నాశనం చేస్తున్నాడు, రైతులు బాధపడుతుంది. ఇవాళ మళ్ళీ రేపు మీటింగ్ పెడతాడు. బిడ్డా మీకు రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు కాదు, ఇంకా అసలు 2 లక్షలు కూడా చేస్తాంటారు రేపు. మళ్ళీ ఓట్లు వేసుకోవడానికి కొంతమంది నిరుద్యోగులు ఇస్తాడు. మళ్ళీ మీటింగ్ ఎన్నికలు వచ్చాయంటే అన్ని డ్రామా అంటే ఆయన జీవించడం ఆ డ్రామాలో నటిస్తే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి మోసం ఇవాళ బీచ్లో వచ్చి బీచ్లో 1,00,000 రూపాయలు ఇస్తానట. మళ్ళీ నేను ఏం చేసి ఇచ్చింది అరుగుగానా మనకి. ఇప్పుడు నిన్న ప్రకటించాడు ముఖ్యమంత్రి అల్లుడు వేడినా. అబ్బా బీసీలు అంటే బీసీలకి ఇస్తట్లా, బీసీలు ఓట్లేరు, బీసీలు అందరూ కూడా బీజేపీకి ఓటిస్తారు గ్యారంటీ. కాబట్టి ఏం చేయాలి, ఒక వర్గం ఓటు మళ్ళీ మైనార్టీకి ఎత్తిస్తాడు. ఊగుంటామా ఎంఐ పార్టీ వచ్చి ఓవైస్తుంది మన చెవులో గుసోసలు పెట్టారు. యూసీ గురించి చెవులో గుసోసలు పెడితే సార్ మా వాళ్ళందరినీ మోసం చేయాలి, మైనార్టీలను మోసం చేయాలంటే నీకు ఓట్లు వాడాలంటే ఒక్క ప్రకటన చేస్తారు. మన బీసీలు అన్నావు కదా, ఇలా బీసీలను ముస్లింలందరూ బీసీలో గుర్తిస్తే బీజేపీ వ్యతిరేకించింది కదా, ముస్లిం రిజర్వేషన్ పక్క పెట్టింది కదా. కాబట్టి ఈసారి ఏం చేయంటే 1,00,000 రూపాయలు ఇస్తాను ముస్లింలకంటే ఆయన ఇస్తానని ఆయన ఇలా. కాబట్టి ఇట్లా ఎట్టి ఏదో రకంగా ఇలా నిరుద్యోగ యువతను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, పేదలను మోసం చేసిండు, ఉద్యోగులను మోసం చేసిండు, అన్ని కులవతలు బీసీ కులవతలు మొత్తం సర్వనాశనం చేసిండు. అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్ ఇస్తా చెప్పి అది మొన్న స్టార్ట్ చేసిండు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను పక్కకు పెట్టాడు, కేంద్రం ఇచ్చేందుకు దారి మళ్లిస్తున్నాడు. మళ్ళా ఏం చేసినాడు కొత్తగా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారా కేసీఆర్ చెప్పిస్తాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలి, కొంచెం అక్కలు ఉండాలి. ఈయన ఇండియా అని పెట్టినాడు. గుంటన్న కలచని మేకపులి మేకచనం కూడా అవుతుంది అన్నది అవుతుంది అది. ఇవాళ కేసీఆర్ను కలవడానికి కొంతమంది అప్పటి ఈయన హెలికాప్టర్ ఫ్లైట్ పంపుతారు కదా, స్పెషల్ ఫ్లైట్ పంపి అన్ని బిస్తర్ సూట్ కేసు పంపి పైసలు పంపినా లేదా. అక్కడ చెల్లెల రూపాయలు వాళ్ళ రాష్ట్రాల వాళ్ళని పిలిపించి ఈడికి వస్తే ఇవో వీళ్ళందరూ బీఆర్కు సపోర్ట్ ఇస్తారు, దేశంలో నేనే వెళ్తా నేనే వీక్తా అని చెప్పి వాళ్ళకందరూ కప్పిండా లేదా. కేసీఆర్ ను కలవడానికి వచ్చిన వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు. వాళ్ళు ఏడున్నారు, ఇది పెట్టినట్టు ఇండియా అంటే ఇండియా పార్టీ దానిలో ఉన్నారు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండియా ఒకట, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అర్థం చేసుకోండి. కేసీఆర్ ను కలవడానికి వచ్చినటువంటి అందరూ కూడా కేసీఆర్ కు మద్దతు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కూటమిలో భాగస్వామ్యం తప్ప కేసీఆర్ ను కలవడానికి వచ్చినప్పుడు కేసీఆర్ అని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాదన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. పెద్ద డ్రామా ఆడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ మీద ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ మీద కొట్లాడేది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అరెస్ట్ చేయించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీ పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేయించేది
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అనే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోండి. కేవలం అధ్యక్షుడు మారనే బండి సంజయ్ కాదన్న, బండి సంజయ్ ముఖ్యం కాదన్న, పార్టీ ముఖ్యమన్న. బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉండాలి, బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉండాలి. బండి సంజయ్ లేకుండా పార్టీ అంటే వాళ్ళంతా ద్రోహులవుతారన్న. భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిట్మెంట్ అన్న, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు వస్తారు పోతారు. నాయకులు ముఖ్యం కాదన్న, భారతీయ జనతా నాయకులు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం. పార్టీ సింబల్ ముఖ్యం అన్న, పార్టీ సింబల్ ముఖ్యం. అరే మీరందరూ కష్టపడితేనే అందరం గెలుస్తామన్నా. బండి సంజయ్ పోయి పోలింగ్ బూట్లో ప్రచారం చేయాలని, బండి సంజయ్ పోయి ప్రచారం చేయాలని పోలింగ్ బూట్లో పోయి నరేంద్ర మోడీ గారు ప్రచారం చేయలేను. నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శమూర్తి. మనందరూ కూడా మోడీ గారు ఫోటోతో ఓట్లు కొట్టేయన్న, మోడీ గారు ఓటుతో గెలిచిన మన కార్యకర్తలు కష్టపడితే గెలిచినా. మేము ఇవ్వడం కూడా పోలింగ్ బూత్లోకి వచ్చి మాకు ఓటేనని చెప్పలేను. మేమందరం కూడా ఒక మండల హెడ్ క్వార్టర్కి వచ్చి మీటింగ్ పెట్టాం, మాకు తెలిసిన విషయాలు చెప్పినాం. ఒక గ్రామ హెడ్ క్వార్టర్కి వచ్చి మీటింగ్ పెట్టాం, మాకు ఓటేమని చెప్పినాం. కానీ పోలింగ్ బూత్స్లో ప్రతి ఓటర్ కలిసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేమని చెప్పినటువంటి కార్యకర్తలే నిజమైన కార్యకర్తలు. మీ ఎవరు కూడా చాలా మంది కార్యకర్తలు అందరూ సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేస్తారు. చాలా మంది కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఎవరికి లేదు, ఎంపీలు కావాలని మీకు ఎవరికి లేదు. మీకున్నదల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన అంతమందించిన ఏకైక లక్ష్యంతో మీరు ఉన్నారు. మీకున్నదల్లా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. అనేక మంది కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం అధికారం రావాలి, రామరాజ్యం రావాలి, ఈ రాక్షసుల రాజ్యం పోవాలి, మోడీ రాజ్యం రావాలని చెప్పి కష్టపడి కాసేపు జెండా కోసం కమలపు వికాసం కోసం పనిచేస్తున్న హీరోలు నా కార్యకర్తలు. చాలా మంది నాయకులు చెప్తున్నా, సరే నా మీద ఫిర్యాదు చేస్తే చేసిన ఇబ్బంది లేదు, కనీసం ఇప్పటికైనా చెప్తున్నాను. కార్యకర్తలు చాలా మంది సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారు కూడా. చాలా మంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతున్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని చెప్పి భావించి ఒక లక్ష్యం కోసం మేము కూడా ఎమ్మెల్యేలు కావాలి. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఎమ్మెల్యేలు కావాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా, బీఆర్ఎస్ పార్టీ ద్వారా కాదు. మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రం రావాలంటే అలాంటి మోడీ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎమ్మెల్యేలు కావాలని చెప్పి చాలా మంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. మంచి ఆలోచన వాళ్ళందరూ కూడా. కానీ కార్యకర్తల లక్ష్యం, పార్టీని నమ్మి వచ్చినటువంటి ఆ నాయకుల లక్ష్యాన్ని దయచేసి నాశనం చేయకండి. ఫిర్యాదు ఇచ్చుడు బంద్ చేయరన్న, ప్లీజ్. తప్పుడు రిపోర్టులు బంద్ చేయరన్న. ఢిల్లీకి పోయి ఫిర్యాదు ఇచ్చుడు, తప్పుడు రిపోర్టు వచ్చి కార్యకర్తల యొక్క నమ్మకం వచ్చిన నాయకులు నా బతుకులు నాశనం చేయకన్నా. కనీసం కిషన్ రెడ్డి గారు కానీ ప్రశాంతంగా పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా పనిచేయండి. కిషన్ రెడ్డి గారు ఒక నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు కిషన్ రెడ్డి గారు. భారీ కార్యకర్తల కష్టాలను తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలను తెలుస్తున్న కిషన్ రెడ్డి గారికి. ఇలా అలాంటి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు చాలా మంది, నేను కూడా పనిచేసిన కిషన్ రెడ్డి నాయకత్వంలో. లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఎంపీగా గెలిచామన్న నలుగురం ఎంపీలో గెలిచామన్నా. ఇటువంటి సిద్ధాంతం గల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్నా, కాంగ్రెస్ పార్టీ అసలే రాదన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే. తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకం. తప్పుడు ప్రచారం అంటే మనం మోసపోతామన్నా. ఇన్ని రోజులు కష్టపడి కొట్లాను. నిజంగా గ్రేట్ అన్న కార్యకర్త. నిజంగా ఇక్కడ నాయకులు అందరూ నాకు సహకరించినా, నేను రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి నాయకుడు నాకు సహకరించిన. వీళ్ళందరి ఆశీర్వాదంతో మా కేంద్ర నాయకుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, సంతోష్ గారు, చాలా మంది నాయకులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా తరుణ్ చుగ్ గారు కానీ, సునీల్ బన్సల్ గారు కానీ, శివప్రకాష్ జీ కానీ, అదేవిధంగా అరవింద్ మీనన్ గారు కానీ, ఇట్లా అనేక మంది నాయకులు, జాతీయ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి కష్టపడ్డ కష్టాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆశీర్వాద ఫలితంగా ఇవాళ నాకు మాత్రం తృప్తి ఉందని కష్టపడి పనిచేసిన తృప్తి మాత్రం నాకు ఉందన్న. చాలా వేరే ఉంటుందన్న. అది తప్ప వేరే మనకి ఏముంటుందా? కష్టపడి ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి. ఒక లక్ష్యం ఎంచుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి. అధికారం కోసం కాదన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నయా రజాకార్ల పాలన, నయా నిజాం పాలన అంతమందించాలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతాయని చెప్పి భావించే
కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను కాపాడుకుని ఏకైక లక్ష్యంతో మాత్రమే మనం కష్టపడి పనిచేసామన్నా. నిన్ననే బయటకు వచ్చారన్నా గజ్వేల్ కార్యకర్తలు, నిన్ననే ఫోన్ చేసి మాట్లాడన్నా. శివాజీ స్టాచ్యూ అన్నా, శివాజీ స్టాచ్యూ దగ్గర ఒక ఫాల్త్ గాడు వచ్చి టాయిలెట్ చేస్తే ఊకుంటామన్నా. ఈ పంట మడ చంపిరన్న కార్యకర్తలు. ఇలా వాడిని జైలు పంపడం కాదన్న, మన కార్యకర్తలను జైలు పంపితే నిన్ననే బెయిల్కెళ్ళి బయటకు వచ్చిన హీరోలు అన్న అందరు పోయి జైల్లో కలిసినన్నా. ఒక్కసారి వాళ్ళు అనుకున్నా, వాళ్ళు ఒక్కసారి అనుకుంటే జోష్ వస్తున్నా వీరుడు వాళ్ళందరూ గజ్వేల్ కార్యకర్తలు. ఇట్లానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చాలా మంది కార్యకర్తలు జైలుకు వెళ్ళాను. వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న కార్యకర్తలందరూ కూడా. చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బతిరైనా, చాలా మంది కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు అయినా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా మీ సపోర్ట్, మీ యొక్క కమిట్మెంట్ ఎప్పుడు కూడా నేత మర్చిపోండి. ఇప్పుడు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే మా అక్కలు కూడా తిండి లేదన్న వాళ్ళకందరికీ. అది కనీస వసతులు లేవన్నా. వాళ్ళు ఎవరు మా అక్కలు ఎవరు కూడా మాకు టాయిలెట్స్ వస్తుంది, మాకు టాయిలెట్స్ లేవన్నా, మాకు కనీస వసతులు లేవన్నా, మాకు ఉండడానికి నీడ లేదన్నా, ఎప్పుడు కూడా బాధలు చెప్పుకోలేదన్నా. అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలన్నా వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టి, వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టి, ఎస్ నేను కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రలో కనీసం ఒక్క రోజైనా పాల్గొంటా అని చెప్పి అనేక మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ లాంటి మహానుభావుడు ప్రజా సంగ్రామ యాత్రను ఈ దేశానికి స్ఫూర్తిగా చూపట్టిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ఎవరితో కాదని ఏ పాటోడు పెట్టాడన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా పాత బస్తీ కార్యకర్తలు, నిజంగా పాత బస్తీలో హిందువులు హీరోలు అన్న హెసాఫ్ అన్న వాళ్ళు. మా కొత్తగా గెలిచిన కార్పొరేట్ అందరూ నిజంగా హీరోలు అందరూ కూడా. ఝాన్సీ అన్నారు మా అక్కలందరూ కూడా, కార్పొరేట్ అందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ పోయి మీటింగ్ పెడుతుంది అన్న భాగ్యలక్ష్మి దగ్గర. కాంగ్రెస్ పార్టీ పోయి మీటింగ్ పెడితే నమాజ్ చేసి మీటింగ్ పెడుతుంది అన్న కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పోయి మీటింగ్ పెడితే నమాజ్ చేసి కేసీఆర్ మీటింగ్ పెడతాడన్నా. కానీ భారతీయ జనతా పార్టీ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా మీటింగ్ పెట్టిందన్న. సంతోషంలో కూడా ఎస్ పాత బస్తీ ఎవ్వందరినీ విర్రబూగుతున్నారే. పాత బస్తీ నీది కాదురా, మాదిరా పాత బస్తీ. ఏ బస్తీ అయినా మాదేరా. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉంటారంటే ఆ రోజు విమర్శించిన టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా పోయి చార్మినార్ అనలేదన్నా. ఏమన్నాడన్నా? భాగ్యలక్ష్మి సక్సెస్ అన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరేనా ఏమన్నారన్న పోయి చార్మినార్ అన్నా. అదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మన్నా. అరే చార్మినార్ కాదురాబాయి, అది భాగ్యలక్ష్మి అమ్మవారి అడ్డరా, ఇది భాగ్యం నగర్రా అని చెప్పి గొంతెత్తి ఎవని అడ్డనడో అడ్డమైపోయి జై శ్రీరామ్ అని గర్జించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న. ఇట్లా అనేక కార్యక్రమాలు అన్న. పోడు భూముల సమస్య మేము కొట్లాను, నిరుద్యోగ సమస్య మేము కొట్లాను, ఉద్యోగస్తుల 317 జీవో మీద మనందరం కలిసి ఉద్యమం చేస్తే ఏ విధంగా కేసీఆర్ లాఠీ చార్జ్ చేసిండో, ఇలా కటింగ్ మిషన్లు పెట్టి, కట్టర్లు పెట్టి, ఫైర్ ఇంజన్లు పెట్టి ఏ విధంగా గుంజుకపోయి నన్ను నాతో పాటు కార్యకర్తలు జైలుగా పంపినా మీరు చూసారన్న. నిరుద్యోగాలు సమస్యల మీద కొట్టాడితే, టీఎస్పీఎస్ మీద కొట్టాడితే నా మీద దొంగ కేసు పెట్టి జైలుకి పంపినన్నా. రాష్ట్ర అధ్యక్షుడు వెనక 2 సార్లు జైలుకి వెళ్ళన్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ నేనే కొంటా, నాదే అని చెప్పి కేసీఆర్ వీరవుతే కొనుగోలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కొనుగోలు కేంద్రాలను పర్యటించి అరే పండించిన ప్రతి గింజ కొనేది నా నరేంద్ర మోడీ కొంటున్నపై ప్రతి పైసా మేమిస్తున్నాం. కేసీఆర్ తాత జాగిరి కాదు, కేసీఆర్ అయ్య జాగిరి కాదు, కేసీఆర్ ఒక్క పైసా ఇస్తున్నాడని చెప్పి ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీలు దాడులు చేస్తే, అనేక మంది కార్యకర్తల మీద దాడులు చేస్తే తలలు వలిగినాయి అన్న, కాళ్ళు చేతులు 23 వాహనాలు ధ్వంసమైనాయి అన్న. కానీ ఎక్కడ భయపడలే. దాడికి ప్రతి దాడి చేస్తామన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తామన్నా మనం అందరం కూడా. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా రాబోయే రోజు కూడా కమిట్మెంట్ తగ్గద్దన్న. ప్లీజ్ కమిట్మెంట్ తగ్గి ధైర్యం తగ్గి భారతీయ జనతా పార్టీని చాలా మంది సోషల్ మీడియా చెప్తుంటారు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు పద్ధతి ఏం కదన్న. వాళ్ళు అక్కడ సోషల్ మీడియా ఉంటారు. వాళ్ళు పేపర్లో ఫోటోలు రావాలని చూడడానికి ఎక్కడనే పేపర్లు ఉంటారు, ఎక్కడ రారని వాళ్ళు. ఇక ఎందుకంటే ప్రజలు తిరగాలి, మనం ప్రజల కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, లక్ష్యాన్ని చేరుకునే దిశగా
ఇలా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా అట్లా పనిచేస్తే తప్ప అట్లా పనిచేస్తే తప్ప మనం అధికారం రావడం విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఒక లక్ష్యం కోసం మనందరం కష్టపడి పనిచేస్తామో రాబోయే రోజుల్లో కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పసులో మోడీ రాజ్యం రామరాజ్యం వచ్చి తీరుతుంది, వచ్చి తీరాల్సిందే. దానికోసం అందరం కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఉన్నటువంటి అనేక విషయాలను తప్పకుండా కిషన్ రెడ్డి గారితో కలిసి వారి నేతృత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది. ఎందుకంటే దుబ్బాక ఎన్నికల్లో గెలిచినాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినాం, హుజాబాద్ ఎన్నికల్లో గెలిచినాం, మునుగోడులో గెలిచింది రాజగోపాల్ రెడ్డి అన్న. ఒక్క పోలింగ్ బూత్కు ఒక్క మంత్రి అన్న, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క పోలింగ్ బూత్కు ఒక్క ఎమ్మెల్యే. అంటే ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో సమానం. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు పైసలు వంచలే, రాజగోపాల్ రెడ్డి గారు పైసలు లేవు. కొంతమంది తప్పుడు ఆయన వారు ఏదో మాట్లాడితే దాన్ని వక్రీకరించి 18,000 కోట్ల ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడం. అంటే కాంట్రాక్టర్ ఎట్లా తీసుకుంటారో తెలియని మూర్ఖులు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి అదే కాంట్రాక్ట్ తీసుకుంటారు వాళ్ళందరూ కూడా. కానీ తప్పుడు ప్రచారం చేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఇలా ఇబ్బంది పెట్టే ప్రజలు అయినప్పుడు కూడా నేను ఎన్నికలు తిరిగినప్పుడు కూడా రాత్రి కూడా బాగా అనిపించేది. రాత్రి 2 గంటలకు నేను కిషన్ రెడ్డి గారు వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి కలిసినప్పుడు తినపోతుండే. ఒకరోజు బాగా అనిపించి నాకు గుర్తుంది. జితేంద్ర రెడ్డి ఉన్నారు ఆ రోజు. సీతాఫలాలు తినిపమ్మ రోజు తిన్నవా అంటే పొద్దున్న తెలియదన్నా ఇప్పుడు ఏం తిన్నాడో 2 సీతాఫలాలు తినిపమ్మ కష్టపడి పని చేసాను. మరి రాజగోపాల్ రెడ్డి గారు గెలిపన్నది 10,000 ఓట్లన 1,000, 2,000 కోట్లు ఖర్చు పెడితే యుద్ధం చేస్తే మనం వారు గెలిచింది ఎంతన్నా 10,000 ఓట్లతో గెలిచిందన్న. కానీ పనిచేసింది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో కూడా ఓటుకు 30,000, 20,000 వంచినా కూడా వాళ్ళు పోటీ మెజార్టీతో గెలిచినప్పుడు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో ఢిల్లీలో పోతే కూడా ఢిల్లీలో చాలా మంది మీడియా మిత్రులు అంటారు, అరే మునుగోడులో గెలిచింది మీరేనే భారతీయ జనతా పార్టీ అనే. మేము కూడా నేషనల్ మీడియా కూడా కవర్ చేసినప్పుడు మునుగోడు ఎన్నికల సందర్భంగా కవర్ చేస్తే ఎక్కడైనా పొట్టు పైసలు వంచుతున్న కేసీఆర్ టీ ఛానల్ బూత్ ఛానల్ అంబులెన్స్ లో అమ్ముతున్నారు, వేరే పోలీస్ వెహికల్ ద్వారా అమ్ముతున్నారు. మా పైసలు మాత్రం కష్టపడి పనిచేసే పైసలు పంచడానికి కాకుండా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కష్టపడి సంపాదించుకున్న పైసలను ఇలా పట్టుకునే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కూడా ఇవాళ మీరు కష్టపడి యుద్ధం చేసిరాడా. ఆ యుద్ధంలో నైతిక విజయం రాజగోపాల్ రెడ్డి గారి మీదే అని చెప్పి ఇలా నేషనల్ మీడియా కూడా చెప్పిందన్న.